దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. ఆ వ్యాపారవేత్తలకు సరైన సమయంలో వాళ్ళకు సబ్సిడీలను ఇప్పించే విధంగా గౌరవ శాసనసభాపతి తరఫున మేమందరం కూడా ఒకసారి మీరు కూడా సార్ ఇక్కడ వేదికని అంటే మీరు మా అందరి తరఫున నాయకుడు కాబట్టి మీకు అందరికి చెప్తున్నాం. పార్టీ వేరైనొచ్చు, సిద్ధాంతం వేరు కావచ్చు, కానీ ఎంతో మంది ఈ రోజు ఉపాధి అవకాశాలు వాటి కోసం లోన్లు పెట్టుకొని టీపీలో 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి వాళ్ళకు ఒక రసీదు పెట్టుకొని శాంక్షన్ అయిందని తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా రాబోయే పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఔత్సాహికులు రావాలంటే కూడా చాలా భయంగా గడుపుతున్నారు. ఉద్యోగం వల్ల కనీసం తన కుటుంబం బాగుపడుతుంది, కానీ ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి నాయకులుగా కావాలి, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యాపారవేత్తలుగా మన వర్గాల నుంచి రావడం లేదు. మన వర్గాలకు బడ్జెట్ లో 45,000 కోట్లు పెట్టామంటున్నారు. ఎటుపోతున్నాయి మన 45,000 కోట్ల రూపాయలు మన వర్గాలకు? అక్కడ కాలనీలో రోడ్లు సంబంధించినటువంటి వాటి ఇప్పుడు ఇంకా కొంచెం న్యాయం అనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఆ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినా అర్థం కాదు. అవన్నిటి మళ్లించి కాళేశ్వరంకు మళ్లించిండు. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని తట్టాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో అయితే తను చదువుకున్న వ్యక్తి ఆ సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక ఆనంద్ పేబాక్ సొసైటీ అన్నారు కదా, ఆ రకంగా ఇక్కడ స్టేజ్ మీద ఇంతకుముందు మాట్లాడిపోయినా ఏ ఒక్క నాయకుడు పాటించుండు? కన్న తల్లికి అన్నం పెట్టలేదు కదా, మరి నువ్వు సమాజానికి ఏం చేస్తావు? నువ్వు శాసనసభలో మాట్లాడినావు, కథలు చెప్పినావు, పిట్ట కథలు చెప్పినావు, హరికథలు చెప్పినావు, కానీ సమాజానికి కూడా నీ సొంత గ్రామం నుంచి నువ్వు ముందుకు రావాలి. మా సొంత గ్రామం నుంచి బరాబరు కొట్లాడినాం. ప్రసాద్ కుమార్ గారు మా ఊర్లో ఉన్న రోజు మేమందరం కూడా సార్ ఖచ్చితంగా మా దగ్గర 2 అలవులు ఉన్నాయి, ఆ 2 అలవులు ఖచ్చితంగా తీసేయాలని అప్పుడు యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పోరాడినాం. ఇక్కడ మల్లేష్ కానీ, రామచందర్ కానీ, ఇక్కడ చాలా మంది జగదీష్ గారు కానీ, పెండలానంద గారు, వీళ్ళందరూ వచ్చి గ్రామంలో ఒకే ఒక అలౌన్ చేసిండ్రు. ఆనాడు ఉన్నటువంటి వివక్షత గతంలో ఉండి ఆ వివక్ష నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజానికి మనం ఇక్కడ అంబేద్కర్ గురించి విగ్రహాలు పెడితే నా వంతు సహకారం కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ పెద్దలకు అందించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈ సమాజంలో బయటకు వస్తున్నాం. ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గాల తరఫున మనం మాట్లాడాలి. మన చుట్టూ వేరే వర్గాలు ఉన్నాయటువంటి ఎదుగుతుంటే నేను ఇంకో మధ్యలో బాగా గమనిస్తున్నాం. వికారాబాద్ జనరల్ అవుతుంది, పరీక్ కదా జనరల్, తాండ్రు కదా జనరల్, చేవెళ్ళ కదా. అరే ఇవన్నీ మా పక్షాల మీద నిలబడితే మాత్రమే జనరల్ అవుతాయి. అంటే ఇంకొక నాయకుడు పుట్టుక రావద్దు అనే ఒక లక్ష్యం పెట్టుకొని ఈ విధంగా భావజాల వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఏంటంటే ఒకే లక్ష్యం కోసం పోరాడాలి. నాయకుడు అనేవాడు ఒక పదవిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలకు, వెనుకబడిన వర్గాల ఆకాంక్ష కోసం పోరాడినప్పుడే ఆ నాయకునికి ఒక విలువ ఉంటుందని పెద్దల సమయం కొంచెం ఎక్కువ తీసుకున్న దయచేసి క్షమించాలని ఈ సందర్భంగా ముగిస్తున్నాను. జై భీమ్. నందుకు ధన్యవాదాలు.